రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ టైమ్స్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. మన దగ్గర లెట్స్ సే 11 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 11 అనేది డివిడెండ్, 2 అనేది డివైజర్, రైట్? సో ఇట్ ఈస్ 5 times 2 10 and remainder is 1. Quotient is 5, remainder is 1, right? Similarly 11 అనే నెంబర్ని 3తో డివైడ్ చేద్దాం. అప్పుడు దిస్ ఇస్ 3 times 3 9. when you subtract you are getting remainder as 2, right? Suppose 11 అనే నెంబర్ని 4తో డివైడ్ చేద్దాం. సో quotient is 2 and remainder is 3, right? సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ టైమ్స్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అని రాయొచ్చు, రైట్? దీన్ని బేస్ చేసుకునే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే, ఫర్ ఎ గివెన్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి వీ కెన్ ఫైండ్ యూనిక్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి టైమ్స్ క్యూ ప్లస్ ఆర్, వేర్ ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అండ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఏ అండ్ బి అనే 2 నెంబర్స్ ఉంటే వీ కెన్ ఫైండ్ యూనిక్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్. సో ఈ పర్టికులర్ కేసులో 11 and 2 అనేవి ఏ అండ్ బి అయితే కనుక వి కుడ్ ఫైండ్ క్యూ 5 and ఆర్ 1, రైట్? ఇక్కడ క్యూ 3 ఆర్ 2. ఈ పర్టికులర్ కేసులో క్యూ 2 ఆర్ ఈక్వల్ టు 3. అయితే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే, రిమైండర్ ఆర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ డివైజర్ బి. అంటే ఇక్కడ 1 అనేది స్మాలర్ దాన్ 2, ఇక్కడ 2 అనేది స్మాలర్ దాన్ 3, ఇక్కడ 3 అనేది స్మాలర్ దాన్ 4, రైట్? రిమైండర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ బి, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి 0 ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 10 we want to divide, right, with 2. So quotient is 5 and remainder is 0. అంటే sometimes remainder can be 0, but రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్. ఇది యూక్లిడ్స్ డివిజన్ నెంబర్ మనకు చెప్తుంది. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే, ఎ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దానికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 and 2, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, రైట్? 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దానికి ఓన్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 times 3 or 3 times 1, సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో కాంపోజిట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్, రైట్? వీ కెన్ రైట్ దిస్ యాజ్ 6 into 1, 3 into 2, రైట్? అంటే వీ హ్యావ్ 6, 1, 3 and 2. These are all factors of composite number 6. So composite number can have more than 2 factors. And we know that composite number can be expressed as product of prime numbers. అంటే 6 అనే దాన్ని మనం 3 into 2 అని రాస్తున్నాం, రైట్? 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుందంటే, ఇలాంటి కాంపోజిట్ నెంబర్ ఏది ఉన్నా కానీ దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. Prime factorization is unique apart from the order in which prime factors occur. For example 30 అనే నెంబర్ ఉంది మన దగ్గర. 30 ఏమని రాయొచ్చు? 2 into 3 into 5 అని రాయొచ్చు, రైట్? 2, 3, 5 ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ, రైట్? అలా కాకుండా అదే 30ని మనం 3 into 2 into 5 అని కూడా రాయొచ్చు, లేకపోతే 5 into 3 into 2 అని కూడా రాయొచ్చు. సో ఆర్డర్ మారచ్చు, బట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2, 3, 5 సేమే, రైట్? దట్ ఈస్ వాట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ సేయింగ్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అండర్స్టూడ్? HCF and LCM of 2 or more numbers can be obtained from prime factorization method. ఓకే, మనం 2 నెంబర్స్ని తీసుకుందాం. 20 అనేది ఒక నెంబర్, 30 అనేది ఇంకొక నెంబర్. 20ని ఏమని రాయొచ్చు? 2 into 2 into 5 అని రాయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు, రైట్? 2 into 2 is 4, 4 times 5 20. 30ని ఏమని రాయొచ్చు? 2 into 3 into 5 అని రాయొచ్చు, రైట్?
ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఓకే, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఈ రెండు నెంబర్లో 2 అనేది కామన్గా ఉంది, రైట్, అండ్ 5 అనేది కామన్గా ఉంది, రైట్. 5కి పవర్ ఎంత ఉందంటే 1, స్మాలెస్ట్ పవర్ రెండు చోట్ల కూడా 1 ఉన్నది, రైట్. అదే 2కి వచ్చేసరికి ఇక్కడ దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 5 అని రాయొచ్చు, ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాసాం, అంటే 2కి స్మాలెస్ట్ పవర్ 1, రైట్. సో ఇప్పుడు ఇది 2 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10, అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 20 and 30 is 10. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 and 30 is 10. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 3 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 5 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. గ్రేటెస్ట్ పవర్స్ చూడండి, 2 స్క్వేర్, 3 పవర్ 1 and 5 power 1, right. దీని ఏమని రాయొచ్చు 4 into 3 into 5, right. This is equal to 60. అర్థమైందా? LCM of 20 and 30 is 60. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. LCM of 2 numbers into HCF of 2 numbers is equal to product of those 2 numbers, right. మనం HCF 10 into LCM 60, so this is equal to 600, right. 600 is product of original numbers 20 into 30. అర్థమైందా? LCM of 2 numbers times HCF of the same 2 numbers is equal to product of those 2 numbers. Understood? Numbers that can be written as ratio of 2 integers are called rational numbers. అంటే మనం p by q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటాం, రైట్. ఇక్కడ p అండ్ q అనేవి ఇంటీజర్స్, q అనేది నాన్ జీరో నెంబర్. నెంబర్స్ దట్ కెనాట్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, 5. ఈ √2, √3 ఉన్నాయి కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, ఎందుకంటే వాటిని p by q ఫామ్లో రాయలేము. అయితే మనం p by q ఫామ్లో రాయగలిగిన నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 2/10, 3/10, 1/3 ఇలాంటి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు కొన్ని నెంబర్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి, కొన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అంటే 0.33333 అండ్ సో ఆన్ అని వస్తుంది, రైట్. 1/5 అనేటప్పటికి ఇట్ ఈస్ 0.2 టెర్మినేటింగ్ డెసిమల్. ఇది ఎప్పటికీ టెర్మినేట్ అవ్వని డెసిమల్, రిపీటింగ్గా వస్తుంది, రైట్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ వస్తాయి కొన్ని నెంబర్స్కి, కొన్ని వాటికి టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు కొన్నిసార్లు టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి, కొన్నిసార్లు నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ వస్తాయి. అర్థమైందా? అయితే ఇర్రేషనల్ నెంబర్స్కి డెసిమల్ ఎక్స్పాన్షన్ చూసామనుకోండి, దే ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ √3 అనేది తీసుకున్నారనుకున్నాం, 1.73205080 అసలు ఎక్కడ రిపీట్ అవ్వవి నెంబర్స్, ఇలా వెళ్తానే ఉంటాయి, ఓకే. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టెర్మినేట్. సేమ్ 5 అనేది నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 3.141592 ఇలా వెళ్తానే ఉంటుంది ఈ నెంబర్. ఎన్ని డిజిట్స్ రాసినా కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టెర్మినేట్. అట్ ద సేమ్ టైమ్ ద డిజిట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు రిపీట్, ఓకే. రిపీట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.3333 అండ్ సో ఆన్ అనేది రిపీట్ అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 0.16161616 ఇలా తీసుకుంటే కూడా ఇది రిపీట్ అవుతున్నట్టు, రైట్. అయితే ఇక్కడ అలా రిపీట్ అనేదే అవ్వదు. మీరు చూడండి, ఎప్పుడైనా రేషనల్ నెంబర్స్ ఉంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నా ఉండొచ్చు, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అన్నా ఉండొచ్చు. అదే ఇర్రేషనల్ నెంబర్స్ అయితే దే ఆర్ నాట్ గోయింగ్ టు టెర్మినేట్ and not going to repeat also. Got it? మనం ఇప్పుడే చూసాం రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నా రావచ్చు, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నా రావచ్చు అని చెప్పాం, రైట్.
అయితే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి ఇది డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయకుండానే మీరు టెర్మినేటింగ్ డెసిమలా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమలా అని చెప్పమని అడిగితే దెర్ ఈజ్ ఎ థియరం. అదేమని చెప్తుందంటే x = p/q అనేది ఒక రేషనల్ నెంబర్ ఉంటే క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసి చూసారనుకోండి మీరు, అది కనుక 2n × 5n ఫామ్లో ఉండి అండ్ n అండ్ m అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయితే దెన్ ద నెంబర్ x ఈజ్ గోయింగ్ టు హ్యావ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 7/20 అనే నెంబర్ ఉంది. దీన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయకుండా అది టెర్మినేటింగ్గా డెసిమలా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమలా అని చెప్పాలి అంటే మనం ఈ 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. 20ని ఏమని రాయొచ్చు, 2 × 2 × 5 అని రాయొచ్చు, రైట్? అంటే ఇది 2² × 5 అని రాయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే n = 2 అయింది, m = 1 అయింది. సో నాన్ నెగటివ్ ఇంటీజర్స్, రైట్? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 0, 1, 2, 3 ఇలా ఏవైనా నెంబర్స్, -1, -2 ఇలాంటివి లేకుండా ఇంటీజర్స్లో 0 అండ్ అబోవ్ ఉండే నెంబర్స్ని నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో లెట్స్ సే వీ హ్యావ్ సమ్ నెంబర్ 3/5 మనకు తెలుసు 0.6, రైట్? దట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అయితే ఇప్పుడు నేనేమంటానంటే డినామినేటర్ 5 ఉంది కదా, దాన్ని 2/0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 5/1 అని రాస్తాను. అంటే ఇక్కడ n వాల్యూ 0, m వాల్యూ 1, నాన్ నెగటివ్ ఇంటీజర్సే, రైట్? అందు గురించి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1/30 అనే నెంబర్ ఉంది. 30ని ఏమని రాయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాసినప్పుడు 2 × 3 × 5 అని రాయొచ్చు, రైట్? 2 × 3 6, 6 × 5 30. అయితే ఇక్కడ చూస్తే మనకి 2/1 × 5/1 ఉంది, కానీ 3/1 కూడా ఉంది. అందు గురించి 1/30 అనేది నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్. అర్థమైందా? ఎలా చేస్తున్నామో ఇది ఈ థియరం యొక్క యూజ్. ఓకే, let p be a prime number if p divides a square where a is a positive integer then p divides a also. ఇది మనకి ఒక థియరం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? అండ్ వీ నో దట్ 2 divides 100. 100 / 2 = 50, రైట్? 100 ఏమని రాయొచ్చు, 100 = 10² అని రాయొచ్చు. అంటే మనం ఏమని చెప్పొచ్చు, 2 divides 10². ఈ థియరం ప్రకారం ఏంటి, 2 divides 10 ఆల్సో. అర్థమైందా? 2 అనేది 100ని డివైడ్ చేయగలిగితే 2 అనేది 10 కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ ఉంది, ఓకే? దట్ కెన్ డివైడ్ లెట్స్ సే నెంబర్ 81. ఓకే, 3 divides 81. 81 ఏమని రాయొచ్చు, 9² అని రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, 3 divides 9 ఆల్సో. ఇఫ్ 3 divides 81, 3 కెన్ డివైడ్ 9 ఆల్సో. గాట్ ఇట్? లాగర్థమ్స్ నుంచి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ ఏంటంటే లాగ్ ఆఫ్ xy = log of x + log of y. ఇక్కడ ఏ అనేది బేస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 15 అనే నెంబర్ ఉంది, రైట్? దాన్ని 3 × 5 అని రాస్తాం కదా. నేనేం చేస్తానంటే log of 3 × 5 టు ద బేస్ ఎనీ నెంబర్ 10 అనేది తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది log of 3 టు ద బేస్ 10 ప్లస్ log of 5 టు ద బేస్ 10 ఇలా రాయొచ్చు అని మనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ లా చెప్తుంది. log of xy = log of x + log of y. ఫర్ ఎగ్జాంపుల్ 3 / 5 అనే నెంబర్ ఉంది, దానికి లాగ్ అప్లై చేద్దాం అనుకుందాం. మనం సెకండ్ లాని వాడతాం. అదేం చెప్తుంది, log of x/y = log x మైనస్ log y. బేస్ అనేది ఏ, ఇక్కడ ఎనీ నెంబర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది బేస్, log of 3/5
టు ద బేస్ ఏ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమని రాస్తాం, log 3 టు ద బేస్ ఏ మైనస్ log 5 టు ద బేస్ ఏ. ఇక్కడ ఏ అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ అనే నెంబర్ ఉంది, దీనికి లాగరిథం అప్లై చేద్దాం అనుకున్నాం. లాగరిథం విత్ బేస్ 10 కానీ ఏదైనా అప్లై చేద్దాం అనుకుంటే కనుక దాన్ని ఎలా రాయొచ్చు అంటే థర్డ్ లా ఏమని చెప్తుందంటే log ఆఫ్ ఎక్స్ పవర్ m ఈక్వల్ టు m టైమ్స్ log x. అంటే ఈ పర్టికులర్ కేసులో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2 టైమ్స్ log 3 టు ద బేస్ 10. అర్థమైందా? సో ఈ 3 లాస్ గుర్తుపెట్టుకోండి, సో దాట్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లాగరిథమ్స్. ఓకే, let us now solve some problems from old question papers. What is number pi అని ఇచ్చారు మన క్వశ్చన్. అది నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇంటీజరా, ఇర్రేషనల్ నెంబర్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు పై అనే దాని కనుక డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3.141592653 and so on. It is a non-terminating, non-recurring decimal, right? Non-terminating, non-recurring decimals ఉంటే కనుక ఆ నెంబర్స్ని ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది, pi is an irrational number. Understood? Which of the following is not an irrational number? Not an irrational number అని అడుగుతున్నారు. చాయిస్గా √2, √3, √4, √5 అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని. ఓకే, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, 2. 2 కెన్ బి రిటర్న్ యాజ్ 2/1, అంటే ఇది ఒక రేషనల్ నెంబర్. సో క్వశ్చన్ ఏమని అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అంటే చాయిస్ 3 √4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండర్స్టూడ్? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ డాష్ నెంబర్ అని అడిగారు. చాయిస్గా నేచురల్ నెంబర్ అని, రేషనల్ నెంబర్ అని, ఇంటీజర్ అని, ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బీ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ పర్టికులర్ కేసులో ఇది ఇర్రేషనల్ నెంబరే. ఓకే, చాయిస్ 4 అనేది రైట్ ఆన్సర్. √5 ప్లస్ √7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దాన్ని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు కూడా. సాల్వ్ చేస్తే, ప్రూవ్ చేస్తే కనుక అది 8 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్ట్ విత్ అజ్యూమింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ రైట్ ఇట్ యాజ్ a/b వేర్ a అండ్ b ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని ఇలా స్టార్ట్ అవుతాం మనం, రైట్? దెన్ యూ సే దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈక్వల్ టు a/b మైనస్ √7 అని. దెన్ యూ సబ్సిక్వెంట్గా ఇలా స్టెప్స్ అన్నీ చూపించుకుంటూ వెళ్తే మీరు ఫైనల్గా ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్లో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం, రైట్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఛానల్, టేక్ ఎ లుక్ ఎట్ దాట్. ఓకే, సో ఈ స్పెసిఫిక్ క్వశ్చన్కి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఆన్సర్. బట్ యూ రిమెంబర్, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వక్కర్లేదు, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. గాట్ ఇట్? స్క్వేర్ రూట్ ఆఫ్ p ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ q ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ వేర్ p అండ్ q ఆర్ అని అడిగారు. p అండ్ q అనేవి ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, రేషనల్ నెంబర్సా, నన్ ఆఫ్ దీస్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇంతకుముందు చూసాం √3 ప్లస్ √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని, √5 ప్లస్ √7 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని, రైట్? ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి, √3 అనేది ఏంటి, ఒక ప్రైమ్ నెంబర్. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్.
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అని రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఒక ఇర్రేషనల్ నెంబరే వచ్చింది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? 3 అండ్ 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ పర్టికులర్ కేసులో p అండ్ q అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ p ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే, అంటే సంథింగ్ లైక్ దిస్, ఓకే, అప్పుడు p అండ్ q ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్. వాట్ ఈజ్ 1/√2 అని అడుగుతున్నారు. నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా ఆర్ ఇంటీజర్ అనేది క్వశ్చన్. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీరు చూస్తే 1/√2లో డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, √2 అనేది, రైట్? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మీకు తెలుసు. 1/√2, ఓకే, అంటే 1 డివైడెడ్ బై 1.414 అండ్ సో ఆన్. ఓకే, దీని ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే, డెసిమల్ ఎక్స్పాన్షను ఫర్ ఎగ్జాంపుల్ 1.414 అండ్ సో ఆన్ రాస్తాం కదా, 414తో ఆపేమనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. 1 డివైడెడ్ బై 1.41తో చేసామనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది, రైట్? ఎన్ని డిజిట్స్, ఈ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఇంక్లూడ్ చేసామనే దాన్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది, రైట్? అలా అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే వి ఫస్ట్ రేషనలైజ్ దిస్ నెంబర్. 1 డివైడెడ్ బై √2 ఉందనుకోండి, యూ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ √2. అప్పుడు ఏమైంది? ఇది √2 డివైడెడ్ బై 2 అయింది, రైట్? అంటే 0.5 టైమ్స్ √2. ఓకే, 0.5 టైమ్స్ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, రైట్? ఎందుకంటే 0.5తో కనుక మనకి 1.414 అండ్ సో ఆన్ అనే నెంబర్ని మల్టిప్లై చేస్తే యూ గెట్ అగైన్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. అందు గురించి ఇది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. అర్థమైందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మీరు ప్రతిదానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసేసి ఏది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనేది చెక్ చేయడం అనేది ఒక పద్ధతి. ఓకే, బట్ దాట్ ఈస్ గోయింగ్ టు బి టీడియస్. మనకి ఉన్న థియరం ఏమని చెప్తుందంటే x ఈక్వల్ టు p/q అనేది కనుక ఒక రేషనల్ నెంబర్ అయితే, ఓకే, q డినామినేటర్ ఏదైతే ఉందో దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసామనుకోండి, ఇఫ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n టైమ్స్ 5m వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్, దెన్ x హ్యాస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్, రైట్? అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో డినామినేటర్స్ని ఫస్ట్ చూడాలి. ఓకే, వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్విక్గా రాసుకోండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 40కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామనుకోండి 2 times 20, రైట్? 20కి 2 times 10 అండ్ 10ని 2 times 5 అని రాయొచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే ఇది 2 into 2 into 2 into 5 అయింది, రైట్? అంటే ఇది 2^3 times 5^1 ఫామ్లో ఉంది. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n times 5m, రైట్? అందు గురించి ఇట్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు టెర్మినేట్. ఈ థియరం ప్రకారం ఇది టెర్మినేట్ అయిపోద్ది. 1 అనేది రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, కన్ఫర్మేషన్ కోసం 1 అనేది రైట్ ఆన్సర్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ 35 అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, 5 times 7, రైట్? అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 35 ఈక్వల్ టు 5 times 7 అంటే 5^1 into 7^1. It is not in the form of 2n 5m, right? It has extra 7^1. అందు గురించి it is not going to have a terminating decimal as per this theorem. Okay, 21 అనే దాన్ని తీసుకుందాం. 3 times 7, right? It is in the form of 3^1 and 7^1. It is not in the form of 2n 5m, right? అందు గురించి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ ఇవ్వదు, రైట్? 2/15 అన్నారు. 15 తీసుకున్నాం అనుకోండి, 5 times 3, right? It is in the form of 5^1 and 3^1, right? It is not in the form of 2n
times 5 power m, right? Extraగా 3 power 1 ఉండిపోయింది, right? For that reason this is also not going to give you terminating decimal expansion. ఇవన్నీ ఎలాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి? ఇవన్నీ రేషనల్ నెంబర్స్, రైట్? వాటి డినామినేటర్స్ చూస్తే కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే దట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m, రైట్? వేరే ఫామ్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అవి నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి. ప్లీజ్ నోట్ దిస్, నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి ఈ మూడు. ఓకే, సో టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇచ్చేది ఏంటి? 7/40. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ గివెన్ హియర్? చాయిస్ చూస్తే కనుక 3, 5, 7, 9 అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీకు చూస్తే కనుక కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అనే నెంబర్స్ ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ వాటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక 1 అండ్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, రైట్? సో 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 3, రైట్? అందు గురించి 3 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్, రైట్? అదే కాంపోజిట్ నెంబర్కి వచ్చేసరికి యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, ఇది ఒక కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 8కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, రైట్? 2 అనేది ఒక ఫ్యాక్టర్, 4 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ 8 అనేది కూడా ఒక ఫ్యాక్టర్, రైట్? అంటే 8ని 1 అనేది డివైడ్ చేయగలుగుతుంది, 2 డివైడ్ చేయగలుగుతుంది, 4 డివైడ్ చేయగలుగుతుంది, 8 కూడా డివైడ్ చేయగలుగుతుంది. అంటే దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ టోటల్. అందు గురించి ఇది కాంపోజిట్ నెంబర్ అయింది, రైట్? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, రైట్? ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కానివి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి జనరల్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ ఉంది, దీనికి ఓన్లీ 1 అనేది 1 ఫ్యాక్టర్. ఇట్ డజంట్ ఈవెన్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. అందు గురించే 1 అనే దాన్ని ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబర్ అని కూడా చెప్పం మనం. ఓకే, ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాంపోజిట్ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అనే నెంబరు ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. అందు గురించి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. 3 అనేది ఉంది, దానికి ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 అండ్ 3. ఓకే, 1 కెన్ డివైడ్ అండ్ 3 కెన్ డివైడ్. అండ్ గురించి 3 అనేది ప్రైమ్ నెంబర్, సో దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ చాయిస్. 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్, this is also not right choice. 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రైట్ చాయిస్. 9 అనేది రైట్ చాయిస్ అవుతుంది, ఎందుకంటే 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 9 కెన్ బి రిటర్న్ యాజ్ 1 times 9, రైట్? అండ్ 3 times 3. సో ఫ్యాక్టర్స్ చూస్తే కనుక ఏంటి? 1, 3 అండ్ 9 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9, రైట్? ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అండ్ 9 అనేది ఒక ఆడ్ నెంబర్, అందు గురించి ఇది ఏమైంది? ఆడ్ కాంపోజిట్ నెంబర్ అయింది. అర్థమైందా? A composite number can be written as a product of prime numbers. In what way? ఒక చాయిస్ వచ్చి యూనిక్ వే అన్నారు, అట్లీస్ట్ 2 వేస్ అన్నారు, ఎనీ నెంబర్ ఆఫ్ వేస్ అన్నారు, నన్ అన్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ తెలిసి ఉండాలి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుంది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే నెంబర్ని మనం చూపించేంత ముందే 2 × 3 × 5 అని రాయొచ్చు అని, రైట్? 5 × 3 × 2 అని కూడా రాయొచ్చు. ఓకే, బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే కనుక ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2, 3 అండ్ 5, రైట్? అందు గురించి వి సెడ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అని చెప్పాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ యూనిక్ వే కాంపోజిట్ నెంబర్. ఏ కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నా కానీ దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు. రాస్తే వచ్చే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏదైతే ఉందో అది యూనిక్ వే. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. Some of the exponents of the
ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 196 ఈజ్ అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. 196కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, వాటి సమ్ ఎంత అని అడుగుతున్నారు. 196 అనే నెంబర్ని మనం 2తో డివైడ్ చేసాం అనుకోండి. 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా, 2తో డివైడ్ చేస్తే 98 వస్తుంది. 98ని మళ్ళీ 2తో డివైడ్ చేయొచ్చు, రైట్? 49 వస్తుంది. 49 కెన్ బి రిటర్న్ యాజ్ 7 times 7, రైట్? అంటే 196 ఈక్వల్ టు 2 into 2 into 7 into 7. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 2 into 7 power 2. మీరు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ చూస్తే కనుక this 2 and this 2 are the exponents. Sum of the exponents ఎంత అయింది? 4 అయింది. 2 plus 2 equal to 4. So choice 4 is the right answer. Understood? According to fundamental theorem of arithmetic, if p, that is a prime number, divides a square where a is a positive integer, then which statement is correct అని అడుగుతున్నారు. మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, రైట్? ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ ఆర్ ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ 2022లో ఇచ్చారు. అండ్ సిమిలర్ క్వశ్చన్ ఏపీ పాలిసెట్ 2018లో కూడా ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి గుర్తుండాల్సిన స్టేట్మెంట్ అయితే ఇది. లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, దెన్ పీ ఆల్సో డివైడ్స్ ఏ. ప్లీజ్ నోట్ దిస్. పీ అనే ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే పీ అనే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది అనేది ఆన్సర్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ పీ అనే ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందాం. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? ఏ స్క్వేర్ 4 అనేది ఏ అనుకుందాం. ఓకే, ఏ స్క్వేర్ ఏంటి? 16. 2 అనేది 16ని డివైడ్ చేయగలిగింది, రైట్? అట్ ద సేమ్ టైం 2 అనేది 4ని కూడా డివైడ్ చేయగలుగుతుంది, రైట్? మీరు ప్రైమ్ నెంబర్ 3 అనే దాన్ని తీసుకున్నారనుకుందాం. ఓకే, లెట్ మీ టేక్ ఎ నెంబర్ సంథింగ్ లైక్ ఏ ఈక్వల్ టు 81. ఏ ఈక్వల్ టు 81 అని తీసుకున్నాం అనుకున్నాం. సారీ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 81 అని తీసుకున్నాను. ఏ అనేది ఏంటి? 9, రైట్? సో పి అనే నెంబర్ 3 అనేది ఇక్కడ 81ని డివైడ్ చేయగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఈవెన్ 9 ఆల్సో. ఇన్ అదర్ వర్డ్స్, పి అనే నెంబరు ఏని డివైడ్ చేయగలిగితే ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద స్టేట్మెంట్. సో నౌ పి ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ దట్ డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నారు, వేర్ ఏ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. దీని ప్రకారం పి ఆల్సో డివైడ్స్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అండర్స్టూడ్? If 7 divides a square, then which statement is correct అని అడుగుతున్నారు. 7 divides a, 7 divides root a divides 7, none. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు గుర్తుండాల్సిన స్టేట్మెంట్ అయితే ఇది. లెట్ p be a prime number. If p divides a square, then p divides a also. ఓకే, ఇక్కడ 7 అనేది ఇచ్చారు కదా మనకి. ఈ 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో p ఈక్వల్ టు 7 అనేది డివైడింగ్ ఏ స్క్వేర్ అని ఇచ్చారు. సో యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్ 7 ఈజ్ గోయింగ్ టు డివైడ్ ఏ ఆల్సో. అంటే చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 cube times 3 cube times 5 square and 2 square times 3 times 5 cube అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? హెచ్సిఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఓకే, మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటి? 2 cube, 3 cube ఇంటూ 5 square, ఇది ఒక నెంబర్, రైట్? సెకండ్ నెంబర్ ఏంటి? 2 square ఇంటూ 3 ఇంటూ 5 cube. వీటిలో మీరు చూడాల్సింది ఏంటి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 2, 3 and 5, రైట్? రెండు చోట్ల ఉంది. 2 ఉంది, 3 ఉంది, 5 కూడా ఉంది, రైట్? సో రెండు చోట్ల ఉన్న ఫ్యాక్టర్స్ని, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ముందు రాసుకున్న తర్వాత వాటి స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూడాలి. 2కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 2, అంటే 2 power 2 అని రాసుకోండి.
ఇంటూ, బికాస్ ప్రోడక్ట్ అంటున్నారు కదా అందు గురించి ఇంటూ రాశాను. నెక్స్ట్ 3 వచ్చేసరికి 3కి స్మాలెస్ట్ పవర్ ఏంటి 1 ఇక్కడ ఉంది, రైట్. దెన్ 5కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 2 ఉంది, అంటే 5 స్క్వేర్. నౌ దిస్ ఈజ్ హెచ్సిఎఫ్. 2 square into 3 into 5 square. So choice 3 is the right answer. Understood? If P and Q are two positive integers such that P equal to A cube times B square and Q equal to A times B cube, where A and B are prime numbers, then what is the value of HCF అని అడుగుతున్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకి హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏమని చెప్తుంది, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటి పి, దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసినప్పుడు ఎలా వచ్చిందంట ఏ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్. ఏ అండ్ బి అనేవి ప్రైమ్ నెంబర్స్ కదా, అందు గురించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇలా వచ్చింది అని రాసుకుంటాం మనం. క్యూ అనేది అనదర్ నెంబర్ దట్ ఈస్ ఏ ఇంటూ బి క్యూబ్. ఏ అండ్ బి అనేవి ప్రైమ్ నెంబర్స్. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక ఏ కామా బి, రైట్. వాటి స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూడండి. ఏలో స్మాలెస్ట్ పవర్ 1 ఉంది, ఏ పవర్ 1. బిలో స్మాలెస్ట్ పవర్ 2 ఉంది, రైట్. సో వాటి ప్రోడక్ట్ అంటున్నాం కాబట్టి హెచ్సిఎఫ్ ఏమైంది ఏ పవర్ 1 టైమ్స్ బి స్క్వేర్, అంటే ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ అనేది చాయిస్ 2, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? If the HCF of any two numbers is equal to 1, then those numbers are called. ఇది క్వశ్చన్. ఓకే, తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చారు. మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ అనేది 1 అంటే దాని మీనింగ్ ఏంటి, 1 ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ దోస్ టూ నెంబర్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 అనే టూ నెంబర్స్ తీసుకుంటే కనుక ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదవుతుంది 1 అవుతుంది, రైట్. 2కి ఫ్యాక్టర్స్ 1, 2, 3కి ఫ్యాక్టర్స్ 1, 3. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. సో కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఇలా ఉన్న నెంబర్స్ని ఏమంటామంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్, ద నెంబర్స్ దట్ హ్యావ్ ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ నెంబర్ 1. ఓకే, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉందంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా అదే అవుతుంది, దట్ ఈస్ 1, ఆర్ కాల్డ్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్లీజ్ నోట్ దిస్. వేటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు అర్థమైంది కదా. ఏవైనా 2 నెంబర్స్ ఉన్నాయి వాటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 అయితే గనక ఓకే, అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది కాబట్టి ఆ నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 ఇవి కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఎందుకు, 4కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూసామనుకోండి 1, 2 and 4. 5కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూస్తే 1 and 5. కామన్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏముంది ఓన్లీ 1 ఉంది. దిస్ ఈజ్ హెచ్సిఎఫ్, రైట్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటాం కో ప్రైమ్ నెంబర్స్. అంటే 4 and 5 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, 2 and 3 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, రైట్. అర్థమైందా? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో. హెచ్సిఎఫ్ అనగానే మనకు డెఫినేషన్ తెలుసు, ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ the smallest power of each of the common prime factors in the numbers, right. అనగానే మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో స్టార్ట్ అయిపోతాం. 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామనుకోండి 2 క్యూబ్ అని రాసేస్తాం, రైట్. 9కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 3 స్క్వేర్ అని రాసేస్తాం, రైట్. 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 5 స్క్వేర్. ఇట్లా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అసలు? లేనే లేవు. అంటే మన రెగ్యులర్ డెఫినేషన్ ఆఫ్ హెచ్సిఎఫ్ అనేది పనిచేయట్లేదు ఇక్కడ. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. బట్ దెర్ ఈజ్ 1 కామన్ ఫ్యాక్టర్. ఓకే, 8, 9 and 25 అనే నెంబర్స్ చూస్తే కనుక కామన్ ఫ్యాక్టర్ ప్రతిదానికి 1 అనేది ఒక కామన్గా ఉండే ఫ్యాక్టర్, రైట్. ఏ నెంబర్ తీసుకున్నా కామన్గా 1 అనేది ఉంటుంది ఫ్యాక్టర్గా, అంటే అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. ఓకే, సో చాయిస్ 2 ఈజ్ ద ఆన్సర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉన్న నెంబర్స్ని ఏమంటాం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20 and 30 అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్.
ఎల్సిఎం డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఎల్సిఎం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్. ఓకే, అంటే ఈ ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలియాలి మనకి. 10 ఎలా రాయొచ్చు? 2 times 5, రైట్? అంటే 10 = 2 × 5 అని రాసేసుకున్నాం. 20కి వచ్చేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 10 అని రాసుకుంటాం. దెన్ దట్ ఈస్ 2 × 5, అంటే 2 × 2 × 5 అంటే 2 square × 5, దట్ ఈస్ 20, రైట్? 30కి వచ్చేసరికి 30 కెన్ బి రిటర్న్ యాజ్ 3 times 10, రైట్? 10 కెన్ బి రిటర్న్ యాజ్ 2 times 5, అంటే 30 can be now written as 3 × 2 × 5, right? So each prime factors అనగానే మనకి 2, 5, 2, 5, 2, 3, 5. So 2, 3, 5 అనేవి ఈచ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. వాటి గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? 2 square, లెట్స్ రైట్ దాట్, ఇంటూ 3కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1, రైట్? ఇంటూ 5కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అంటే ప్రతి చోట 1 ఉంది కాబట్టి యూ కెన్ సే 5^1. సో 2 square is 4 × 3 × 5, రైట్? 4 3s 12, 12 × 5, this is 60. ఓకే, LCM ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఇస్ 60, బట్ మనకి 10, 20 and 30 అని ఇచ్చారు, నన్ కూడా ఇచ్చారు. నన్ ఆఫ్ దీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? 60 is the right answer, right? Product of two numbers is 30. If their HCF is 5, then what is the value of LCM అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. ఈ ప్రాబ్లం ఆన్సర్ చేయాలంటే మనకు తెలియాల్సిన ఫార్ములా అయితే ఇది. LCM times HCF equal to product of the numbers. Product of the numbers ఎంత ఇచ్చారు? 30 అని ఇచ్చారు, రైట్? అండ్ HCF ఇచ్చేసారు, అదేంటి? 5. సో LCM times 5 = 30, అంటే LCM = 30 divided by 5, that is equal to 6. LCM అనేది ఎంత? 6. Choice 2 is the right answer. Understood? If 2 power x = 8 square, then what is the value of x అని అడిగారు. ఈ క్వశ్చన్ తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చారు. ఓకే, 2 power x = 8 square అని ఇచ్చారు, రైట్? ఇక్కడ 2 power xలో బేస్ ఏముంది? 2 ఉంది. ఇక్కడ బేస్ 8 ఉంది. దీన్ని కూడా బేస్ 2గా మారుద్దాం. 8ని 2 cube అని రాయొచ్చు, రైట్? అప్పుడు దాని బేస్ ఏమైంది? 2 అయింది. అంటే 8 square ఏమవుతుంది? 2 cube హోల్ స్క్వేర్ అవుతుంది, రైట్? మనం ఇంతకుముందే నేర్చుకున్నాం a⁻m హోల్ పవర్ n. ఇలాంటి సిట్యువేషన్ ఉంటే కనుక వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a⁻m times n అని, రైట్? దీని ప్రకారం ఇప్పుడు 2 cube హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? 2^3 × 2 అని రాయొచ్చు, అంటే 2^6. 2 power x = 2^6 అని ఉంది. ఓకే, బేస్ సేమ్ రెండు చోట్ల కూడా. బేస్ ఈజ్ 2 ఓన్లీ, రైట్? అప్పుడు పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు, అంటే x = 6 అవుతుంది, రైట్? సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఈ ఫార్ములా గుర్తుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? 2 power x = 0.2 power y = 100 అనేది ఒక ఈక్వేషన్. దెన్ ఇంప్లైజ్ 1/x minus 1/y. సో వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/x minus 1/y. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చారు. మీరు చూస్తే 2 power x = 100 అని ఇచ్చారు, రైట్? దీన్ని 2 power x = 100 అన్న దాన్ని మనం రీఅరేంజ్ చేసాం అనుకోండి. ఈ ఎక్స్ని అటుపక్క తీసుకెళ్ళాం అనుకుందాం. 2 = 100 power 1/x అవుతుంది, రైట్? ఓకే, నౌ లెట్స్ టేక్ దిస్ 0.2 power y = 100 అని ఉంది, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు? 0.2 = 100 power 1/y, right? Now we have two equations. One is 2 = 100 power 1/x, and the second equation is 0.2 = 100 power 1/y. ఈ ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్తో డివైడ్ చేద్దాం. చేస్తే కనుక
2 by 0.2 equal to 100 power 1 by x divided by 100 power 1 by y. Right? మనకు తెలుసు a power m divided by a power n ఉంటే కనుక దాన్ని a power m minus n అని రాస్తామని. దీని ప్రకారం దీన్ని ఏమని రాయొచ్చు 100 power 1 by x minus 1 by y అని రాయొచ్చు. రైట్? ఇది 2 divided by 0.2 ఏమని రాయొచ్చు 10 అని రాయొచ్చు. 10 equal to 100 power 1 by x minus 1 by y అని రాయొచ్చు. రైట్? ఇలా రాస్తే మీరు చూడండి బేస్ ఇక్కడ 10 ఉంది, 10 power 1 అనుకుందాం. ఇది 100 ఉంది, దీన్ని 10 square అని రాయొచ్చు. రైట్? అంటే 10 square whole power 1 by x minus 1 by y అని రాయొచ్చు. రైట్? ఇది a power m whole power n ఫామ్లో ఉంది కదా, అప్పుడు ఏమని రాసాం a power mn అని రాసాం ఇంతకుముందు. దీని ప్రకారం ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు 10 power 2 into 1 by x minus 1 by y. రైట్? సో 10 power 1 equal to 10 power 2 into 1 by x minus 1 by y. రైట్? సో బేస్ అనేది 10 రెండు చోట్ల కూడా. పవర్స్ని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది 1 equal to 2 into 1 by x minus 1 by y. రైట్? దీన్ని 1 by 2 equal to 1 by x minus 1 by y అని రాయొచ్చు. రైట్? సో మనకు కావాల్సిన ఏంటి 1 by x minus 1 by y, దాని వాల్యూ ఎంత హాఫ్. సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the exponential form of log of 64 to the base 4 equal to 3? ఓకే, మీరు చూస్తే బేస్ అనేది 4. ఓకే, ఇటు పక్కన 3 ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 cube. ఓకే, 4 power 3 ఈక్వల్ టు 64 అని రాయొచ్చు. మీకు గుర్తుంటే కనుక a power x ఈక్వల్ టు y అనేది ఉందనుకోండి, లాగ్ అప్లై చేసినప్పుడు లాగ్ y to the base a equal to the power x. Similarly, ఇక్కడ పవర్ x ప్లేస్లో 3 ఉంది. రైట్? బేస్ ప్లేస్లో 4 ఉంది, అందు గురించి ఇది 4 క్యూబ్ అయింది. y ప్లేస్లో 64 ఉంది కాబట్టి 4 క్యూబ్ ఈక్వల్ టు 64, and that is what is the answer. Understood? Base of common logarithm అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చారు. మనం ఇంత ముందు చెప్పుకున్నాం లాగర్థం అనే దానికి బేస్ అనేది ఏ పాజిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు. ఏ అనేది కనుక ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అనేది ఉందనుకోండి, ఏ వాల్యూ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 0 అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అని చెప్పాం. ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఓకే, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, బట్ దట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే, అంటే బేస్ 2 ఉండొచ్చు, బేస్ 3 ఉండొచ్చు, బేస్ 10 ఉండొచ్చు, బేస్ 100 ఉండొచ్చు, బేస్ ఈ కూడా ఉండొచ్చు. రైట్? కామన్గా వాడే లాగర్థం ఏంటి అంటే కనుక బేస్ 10 ఉండేది. బేస్ 10 ఉండేది మేజర్గా వాడతారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం బేస్ 10 ఉంటుంది. లాగర్థం అనగానే జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్ 10 ఉండే లాగర్థం ఫ్రీక్వెంట్గా వాడతారని. బేస్ 2, బేస్ 3 ఇలాంటివన్నీ అకేషనల్గా వాడతారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 3. అండర్స్టూడ్? 10 తర్వాత బేస్ ఈ అనేది ఫ్రీక్వెంట్గా వాడతారు. ఓకే, బేస్ ఈ వాడితే దాన్ని నేచురల్ లాగర్థం అంటాం, బట్ దాంతో పోల్చుకుంటే బేస్ 10గా ఉన్నదే ఎక్కువగా వాడతాం. Understood? The value of logarithm of 1250 to the base 1250. దీని వాల్యూ మనం చెప్పాలి. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చారు. ఓకే, మనకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏంటంటే లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ అనేది 1 అని. అంటే
ఏదైనా ఒక నెంబర్కి లాగర్థం అప్లై చేస్తే అదే వాల్యూ కనుక బేస్ ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది అని. అంటే దీని ప్రకారం log 10 base 10 equal to 1, log 100 base 100 equal to 1, రైట్. అలాగే log 1250 to the base 1250 equal to also 1. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం 1250 to the power 1 equal to 1250 అని రాయొచ్చు, రైట్. లెట్స్ అప్లై లాగర్థం టు దిస్. లాగర్థం ఆఫ్ 1250, ఇక్కడ బేస్ ఏంటి 1250 కాబట్టి ఇక్కడ కూడా బేస్గా రాస్తాం. ఈ పవర్ ఏమవుతుంది, ఇటు వస్తుంది. అర్థమైందా? సో లాగర్థం ఆఫ్ 1250 to the base 1250 is equal to 1 and choice 2 is the right answer. What is the value of log of square root of e to the base e అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈని మనం e పవర్ హాఫ్ అని రాయొచ్చు, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని 2 పవర్ హాఫ్ అని అలా రాస్తాం, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ e అంటే e పవర్ హాఫ్. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు, లాగ్ ఆఫ్ e పవర్ హాఫ్ టు ద బేస్ e అని రాయొచ్చు, రైట్. ఇది మనకి ఫార్ములా తెలుసు, లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ m టు ద బేస్ a ఉంటే కనుక దాన్ని m టైమ్స్ లాగ్ ఆఫ్ x టు ద బేస్ a అని రాయొచ్చు, రైట్. అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఇక్కడ పవర్ ఏముంది, హాఫ్ ఉంది కదా, అంటే m ప్లేస్లో హాఫ్ ఉంది కదా, దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, హాఫ్ లాగ్ ఆఫ్ e టు ద బేస్ e అని రాయొచ్చు, రైట్. మనకి తెలుసు ఒక నెంబర్కి లాగర్థం అప్లై చేసి దానికి బేస్ కూడా సేమ్ నెంబరే ఉంటే కనుక దాని వాల్యూ 1 అని, రైట్. దీని ప్రకారం ఏమవుతుంది, లాగ్ e టు ద బేస్ e దాని వాల్యూ 1 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అర్థమైందా? లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ e టు ద బేస్ e ఈక్వల్ టు హాఫ్. If log of x square to the base 3 equal to 2, then what is the value of x అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీరు LHS చూస్తే కనుక లాగ్ ఎక్స్ స్క్వేర్ టు ద బేస్ 3 అని ఉంది, రైట్. ఇలా ఉండగానే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ m టు ద బేస్ a ఈక్వల్ టు m లాగ్ x టు ద బేస్ a. దీని ప్రకారం దీన్ని ఏమని రాయొచ్చు, m ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 log x టు ద బేస్ 3. ఓకే, ఇట్స్ వాల్యూ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు, రైట్. అంటే దీని ప్రకారం ఏంటి, లాగ్ ఆఫ్ x టు ద బేస్ 3 హ్యాస్ టు బి ఈక్వల్ టు 1, రైట్. 2 into 1 ఈక్వల్ టు 2 కాబట్టి ఇది 1 అవ్వాలి. ఇది 1 అవ్వాలి అంటే కనుక మనకి ఒక లాగర్థం ఫార్ములా తెలుసు, లాగ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ టు ద బేస్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. అంటే దీని ప్రకారం లాగ్ బేస్ 3 ఉంటే కనుక లాగ్ ఆఫ్ 3 టు ద బేస్ 3 ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి ఇప్పుడు, లాగ్ ఆఫ్ 3 టు ద బేస్ 3 ఈక్వల్ టు 1 అవ్వాలంటే ఎక్స్ ప్లేస్లో 3 ఉన్నట్టు. సో ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the value of log of 125 to the base 10 plus log of 8 to the base 10? ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ వై టు ద బేస్ ఏ. ఓకే, దీని ప్రకారం మీరు చూస్తే కనుక రెండు చోట్ల కూడా లాగ్ 10 ఉంది, రైట్. ఇక్కడలానే ఇక్కడ బేస్ ఏ ఉంది, అన్ని వైపులా బేస్ ఏ ఉంది, ఇక్కడ బేస్ ఏ ప్లేస్లో బేస్ 10 ఉంది, రైట్. దీని ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు, లాగ్ ఆఫ్ 125 టు ద బేస్ 10 ప్లస్ లాగ్ ఆఫ్ 8 టు ద బేస్ 10 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 125 ఇంటూ 8 టు ద బేస్ 10 అని చెప్పొచ్చు, రైట్. అంటే ఇది లాగ్ ఆఫ్ 125 into 8, 125 into 8 is 1000, right? Log of 1000 to the base 10. ఇది దీని వాల్యూ ఎంతో మనకు తెలియదు,
Okay, let's find it out. Let me assume that log of 1000 to the base 10 equal to p. Okay, base వచ్చి 10 p అని రాసుకున్నాం కదా, ఇది పవర్ అవుతుంది అంటే 10 పవర్ p ఈక్వల్ టు 1000 ఏమని రాసుకోవచ్చు, 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ ఈక్వల్ టు 10 పవర్ p. బేస్ రెండు చోట్ల సేమ్ 10 ఉంది అంటే పవర్స్ని ఈక్వేట్ చేయండి. 3 ఈక్వల్ టు p అయింది, రైట్. p బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, లాగ్ ఆఫ్ 1000 టు ద బేస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? If log of a by b plus log of b by a equal to log of a plus b, then which option is correct అని అడుగుతున్నారు. ఓకే, మీకు చూడండి ఇక్కడ బేస్ ఏంటనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ప్రతి లాగర్థంకి బేస్ 10 అవ్వచ్చు, లేకపోతే బేస్ ఈ అవ్వచ్చు, ఎనీథింగ్, బేస్ ఏ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రైట్. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ద బేస్. నా మీరు ఇక్కడ ఎల్హెచ్ఎస్ చూస్తే కనుక లాగ్ ఆఫ్ సంథింగ్ ప్లస్ లాగ్ ఆఫ్ సంథింగ్ అని ఉంది. ఓకే, అలా ఉండగానే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్వై. దీని ప్రకారం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేద్దాం. లాగ్ ఆఫ్ ఏ బై బి ప్లస్ లాగ్ ఆఫ్ బి బై ఏ అనే దాన్ని ఏమని రాసుకోవచ్చు, లాగర్థం ఆఫ్ ఏ బై బి ఇంటూ బి బై ఏ అని రాసుకోవచ్చు. ఈ బి క్యాన్సిల్ చేసేసి ఏ క్యాన్సిల్ చేసేస్తే మనకు మిగిలింది ఏంటి, లాగ్ ఆఫ్ 1. ఇప్పుడు ఈక్వేట్ దాట్ విత్ ఆర్హెచ్ఎస్. లాగ్ ఆఫ్ 1 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. దీన్ని చూస్తే ఏ ప్లస్ బి ప్లేస్లో ఏముంది, 1 ఉంది, రైట్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? If 2 log 4 to the base 10 plus 2 log 3 to the base 10 minus 2 log 12 to the base 10 equal to log x to the base 10, then what is the value of x అని అడుగుతున్నారు. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మీరు చూస్తే కనుక ప్రతి చోట బేస్ అనేది 10 ఉంది. సో వీ డోంట్ నీడ్ టు రియలీ బాదర్. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఎల్హెచ్ఎస్ తీసుకుందాం మనం ఫస్ట్. అన్ని చోట్ల బేస్ 10 ఉంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ ద బేస్. ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 log 4 ప్లస్ 2 log 3 మైనస్ 2 log 12 అని ఉంది, రైట్. చూడండి 2 log 4 అని ఉంది అంటే m log x ఫామ్లో ఉన్నట్టు, రైట్. m log x ఫామ్లో ఉంటే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి, m log x ఈక్వల్ టు log x పవర్ m. దీని ప్రకారం ఇది log 4 స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇది log 3 స్క్వేర్ అవుతుంది మైనస్ log 12 స్క్వేర్ అవుతుంది, రైట్. log 4 స్క్వేర్ ఈజ్ log 16, రైట్, ప్లస్ log 3 స్క్వేర్ ఈజ్ log 9 మైనస్ log 12 స్క్వేర్ ఈజ్ log 144, రైట్. నౌ ఇది చూడండి 2 లాగర్థమ్స్ సమ్మేషన్ ఉంది. 2 లాగర్థమ్స్ సమ్మేషన్ ఉండగానే మనకి గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే log x ప్లస్ log y ఈక్వల్ టు log xy. అంటే దీని ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు బి log 16 టైమ్స్ 9, రైట్, మైనస్ log 144. log 16 టైమ్స్ 9 ఏమని రాయొచ్చు, log 144 అని రాయొచ్చు మైనస్ log 144. ఇది log ఆఫ్ సంథింగ్ మైనస్ log ఆఫ్ సంథింగ్. ఇలా ఉండగానే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి, log x మైనస్ log y ఈక్వల్ టు log x బై y. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, log 144 మైనస్ log 144 కెన్ బి రిటెన్ యాజ్ log ఆఫ్ 144 డివైడెడ్ బై 144. దిస్ ఈజ్ log 1, రైట్. log 1 మనం బేస్ 10 అనే దాన్ని వదిలేసాం, బేస్ 10 కూడా ఇంక్లూడ్ చేసి రాస్తే కనుక log 1 టు ద బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు log x టు ద బేస్ 10.
ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంది 1 ఉంది రైట్. సో x ఈక్వల్ టు 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? If log of 256 to the base 4 plus log of 81 to the base 3 minus log of x to the base 2 equal to 0, then what is the value of x అని అడిగారు రైట్. ఇది ఏపీ పాలిసెట్ 2019లో వచ్చింది. మనం ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని రీఅరేంజ్ చేద్దాం. log of 256 to the base 4 plus log of 81 to the base 3 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ టు బేస్ 2. అంటే ఈ లాగ్ ఎక్స్ని అటు పక్కకు తీసుకెళ్ళాం. నౌ లెట్స్ సింప్లిఫై 1 by 1. లాగ్ ఆఫ్ 256 టు ద బేస్ 4, ఓకే, దీన్ని p అనుకుందాం, ఈక్వల్ టు p. దీన్ని రీఅరేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాద్దాం అనుకుంటే కనుక బేస్ 4 ఉంది కదా, 4 పవర్ p ఈక్వల్ టు 256 అవుతుంది. 256 అంటే 16 స్క్వేర్, అంటే 4 పవర్ 4 ఈక్వల్ టు 4 పవర్ p. సో పవర్స్ని ఈక్వేట్ చేస్తే మనం ఏమని చెప్పొచ్చు, p ఈక్వల్ టు 4 అని చెప్పొచ్చు. అంటే లాగ్ ఆఫ్ 256 టు ద బేస్ 4 ఈజ్ 4. లెట్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ నౌ. లాగ్ ఆఫ్ 81 టు ద బేస్ 3, దీన్ని q అనుకున్నాను అనుకోండి నేను, ఓకే. నా ఇక్కడ బేస్ 3 ఉంది కదా, 3 పవర్ q ఈక్వల్ టు 81 అవుతుంది ఇది, అంతేనా? 3 పవర్ q ఈక్వల్ టు 81 అంటే 81ని 3 పవర్ 4 అని రాయచ్చా, రైట్? 3 స్క్వేర్ ఈజ్ 9, 9 స్క్వేర్ ఈజ్ 81. సో 3 పవర్ q ఈక్వల్ టు 3 పవర్ 4 అంటే q ఈక్వల్ టు 4, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 4. that is log x to the base 2, అంటే 8 ఈక్వల్ టు log x to the base 2. ఇప్పుడు x వాల్యూ కావాలి మనకి a పవర్ x ఈక్వల్ టు y అనేది ఉందనుకుందాం సపోజ్, ఓకే. దీన్ని ఎలా రాస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం a పవర్ p ఈక్వల్ టు q అనేది ఉందనుకుందాం. దీన్ని ఎలా రాస్తాం మనం లాగర్థం అప్లై చేస్తే అంటే log q టు ద బేస్ a ఈక్వల్ టు p, రైట్? మీరు ఇప్పుడు చూడండి, లాగ్ a ప్లేస్లో 2 ఉంది, q ప్లేస్లో x ఉంది, p ప్లేస్లో 8 ఉంది, రైట్? నౌ a పవర్ p ఈక్వల్ టు q అంటే 2 పవర్ 8 ఈక్వల్ టు q ప్లేస్లో x ఉంది కాబట్టి 2 పవర్ 8 ఈక్వల్ టు x, రైట్? 2 పవర్ 8ని 2 స్క్వేర్ హోల్ పవర్ 4 అని రాయొచ్చు, రైట్? అంటే 4 పవర్ 4. 4 పవర్ 4 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 256, రైట్? సో x వాల్యూ ఎంత? 2 పవర్ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 256, రైట్? సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్?